అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. మంచువారి ఫ్యామిలీలో రోజు రోజుకి ఇంకా ఎలాంటి గొడవలు బయటపడతాయా అని ఎదురు చూసే సిచ్యువేషన్స్ వస్తున్నాయి. సో ఇలాంటి సందర్భంలో మంచు మనోజ్ మరొకసారి బయటికి రావడం జరిగింది. అంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి నా కారు ఇంకా నా ఇంటికి కూడా నన్ను పోనీయట్లేదు, కనీసం నా పెట్స్ని చూడటానికి కూడా రానియట్లేదు అని చెప్పి మరోసారి మంచు మనోజ్ బయటికి రావడం జరిగింది. అండ్ మంచు మనోజ్ తీస్తున్న సినిమా ఏదైతే ఉందో భైరవ, ఈ సినిమా మూలంగానే కన్నప్ప కూడా పోస్ట్పోన్ చేశారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అసలు వీళ్ళ వ్యవహారం మీద క్లారిటీ ఏంటి అనేది ప్రస్తుతం నాతో పాటుగా నటుకుమార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, సిచ్యువేషన్ ఏంటి? అంటే మంచు వారి ఫ్యామిలీలో చెలరేగుతున్న ఈ విషయాలు కావచ్చు, వీటి మీద కామెంట్ ఏంటి మీరు? అంటే ఒకటమ్మా, అది కుటుంబ వ్యవహార విషయం. పబ్లిక్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడడం, కానీ కుటుంబ వ్యవహారం 10 మందికి సెటిల్ చేస్తే మోహన్ బాబు గారి కుటుంబానికి ఈ ప్రాబ్లం రావద్దు. ఈ ప్రాబ్లం వచ్చింది. ఓకే, అది అన్నదమ్ములు గొడవ, తండ్రి పిల్లల గొడవ, అన్నదమ్ములు గొడవ, తల్లిదండ్రులు వాళ్ళు ఇంటర్నల్ గొడవలు ఇవి. అది దేనికోసం ఏంటి అనేది కాదు, మనకు రచ్చకెక్కింది కాబట్టి, రోజుకి ఎక్కింది కాబట్టి మనం ఏదేమైనా ఇప్పుడు ఇది మాట్లాడడానికి అవకాశం వచ్చింది. కానీ నేను ఒకటేమంటున్నానంటే, మనోజ్ ఈజ్ వెరీ గుడ్ జెంటిల్మెన్. అలాగే విష్ణు కూడా మంచివాడే. మోహన్ బాబు గారు అలా క్రమశిక్షణగానే షూటింగ్లో ఎంత క్రమశిక్షణగా చేశాడో ఒక క్రమశిక్షణగా పెట్టి, క్రమశిక్షణ ఎక్కువ అయ్యిందని మరి ప్రాబ్లం వచ్చిందా లేకపోతే ఇంకో ప్రాబ్లం అనేది తెలియట్లేదు. కానీ యాక్చువల్గా రోడ్డు మీదకి రాకూడదు. ఆయన ఈరోజు ఎంత ఒక 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఆయన ఏదైతే నిలబెట్టుకున్నాడో కుటుంబ గౌరవాన్ని కానీ అది కానీ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ప్రతి వాళ్ళు మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళకి నాకు ఒక 30 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. కాబట్టి ఆ అనుబంధంతో అభిమానంతో ఈ ఇంట్లోనే సెటిల్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. నాది కాదు, ఆయన అభిమానించే ప్రతి వాళ్ళు కూడా ఇదే మాట్లాడతారు. ఇప్పుడు ఒకరు చెడ్డవాడు ఒకరు మంచివాడు ఎవరు? ఇద్దరు మోహన్ బాబు గారి బిడ్డలే. ఇప్పుడు లక్ష్మీ ప్రసన్న మోహన్ బాబు గారి బిడ్డే. కనుక ఎవరు చెడ్డవాళ్ళు అవుతారు? పెంపకం ఎవరిది? మోహన్ బాబు గారిది. దాంట్లో చెడ్డవాళ్ళు మంచివాళ్ళు ఆవేశాలు, ఆలోచనల్లో కొంచెం చిన్న ఆవేశంలో క్షణక ఆవేశంలో వచ్చేవి ఇవన్నీ తప్ప ఇది షార్ట్ అవుట్ అయ్యి సెటిల్ అవ్వాలని కోరుకుంటాం. ఎవరైనా సార్ కుటుంబం బాగుండాలనే కోరుకుంటాం. 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. 50 సంవత్సరాల కార్యక్రమం మన సినిమా ఇండస్ట్రీకి 50 సంవత్సరాలు వచ్చి ఆయన సన్మానం చేసి ఆయనకు బ్రహ్మాండంగా ఆయన ఒక ఇండస్ట్రీలో చేయాల్సిన అవసరం ఉన్న సమయంలో ఈ విధంగా ఇవన్నీ రావడం అనేది ఒక దురదృష్టకరం. నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నా. ఒకటి, ఏది ఏమైనా ఒక చుట్టాలో వాళ్ళ మదరు మోహన్ బాబు గారు మిస్సెస్ లేకపోతే వాళ్ళ తాలూకా వాళ్ళు లేకపోతే మోహన్ బాబు గారు పిలిచి ఇది ఇంటర్నల్ సెటిల్ చేసుకుంటే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశం. ఓకే, ఏదో ఒక మ్యారేజ్ వాళ్ళు వచ్చిందా ప్రాబ్లము లేకపోతే ఇంకోటి వచ్చిందా అనేది అంత డిస్కషన్లోకి వెళ్ళను. కానీ ఏదో వచ్చినా కూడా మనోజ్ కూడా పిలిచి చెప్తే అర్థం చేసుకునే వ్యక్తి. విష్ణుబాబు కూడా చెప్తే అర్థం చేసుకునే వ్యక్తి. ఎందుకంటే అందరూ కూడా మనకు తెలుసు చిన్నప్పటి నుంచి. కాబట్టి మోహన్ బాబు గారి పేరు పోతుంది, మోహన్ బాబు గారి మాట పోతుంది. అది అంతకన్నా నేను ఇంకేం వేరేగా చెప్పలేను. కానీ గురుగారి దగ్గర ఉండేటప్పుడు దాసనారాయణ గారి దగ్గర ఉంటే దాసనారాయణ శిష్యుడిగా, ఫస్ట్ ఆయన శిష్యుడిగా, తర్వాత మేమంతా ఆయన మాటే వేదం, ఆయన మాటే మన ఇండస్ట్రీకి ఉంది. అలాంటిది ఆయన మాట పోతుంది, ఆయన పేరు పోతుంది అనే ఉద్దేశంతోనే ఇంటర్నల్గా కూర్చొని సెటిల్ చేసుకుంటూ బాగుంటుందని నా ఉద్దేశం, నా రిక్వెస్ట్. ఎందుకంటే మోహన్ బాబు గారికి ఎవరు చెప్పేట అంత టోల్ కాదు, మోహన్ బాబు గారికి చెప్పేటంత టోన్ ఎవరు కాదు. కానీ ఆయన ఇది బయటకు రాకూడదు, వచ్చింది కాబట్టి ఇది కూర్చొని సెటిల్ చేసుకుంటే బాగుంటుందని నా విన్నపం. అంటే చాలా రోజులు అవుతుంది కదా సార్ వీళ్ళ వ్యవహారం, ఈ వివాదాలు అనేవి రోజుకొకటి బయటపడుతూనే ఉంది ఏదో ఒక విధంగా. ఇంకా సెటిల్మెంట్ చేయలేదు. ఎలా ఇప్పుడు మనం బయట మాట్లాడటానికి ఏముంటాయండి? ఇప్పుడు ఆస్తుల గొడవల, ఆస్తుల కోసం నాకు తెలిసి ఆస్తుల కోసం వాటి కోసం గొడవలు ఆడుకునేంత లేనోళ్ళేమీ కాదు. అందరికీ సఫిషియెంట్గా వాళ్ళ ఆస్తులకి ఆయన ముందే రాసి పెడతాడు, అంత సిస్టమేటిక్గా ఉంటాడు. ఇప్పుడు అలా ఏదేమైనా సరే పిల్లలు, ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఆయన ప్రాణమే, పెద్ద అమ్మాయి కూడా ఆమె ప్రాణం, ఎవరు కాదంటారు? ఆవేశంలో అన్నయ్య కూడా ఆవేశంలో నీకు ఆవేశంలో అన్నయ్య ఎలాగైనా సరే మళ్ళీ మన పిల్లలంతా ఒకటే అవుతాం కదా, ఫ్యామిలీ మెంబర్స్ బయట అవ్వం కదా. కనుక
ఈ అర్థం చేసుకోవాలి, పిల్లలు కూడా అర్థం చేసుకొని ఆయన పేరు కూడా బయటకు పోతుంది కాబట్టి కొంచెం అర్థం చేసుకొని ఇది బయటికి రాకుండా సెటిల్ చేసుకుంటే బాగుంటుందేమో నా వినపం.